ప్రత్యేకించి అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్తున్నాను. సెల్ ఫోన్ అనేటటువంటిది మీకు ఈ వయసులో అవసరము లేదు. అసలు సెల్ ఫోన్ అవసరమే మీకు లేదు. ఎందుకనంటే సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఇంట్లో ఉండడం తక్కువగా ఉండి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవలసి వస్తే ఆయన సెల్ ఫోన్ పెట్టుకుంటారు. మీ నాన్నగారికి సెల్ ఫోన్ కావాలి, మీ అమ్మగారికి సెల్ ఫోన్ కావాలి. ఆయన ఆఫీస్కి వెడతారు, అక్కడి నుంచి ఇవాళ కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పడానికి, లేకపోతే ఎవరో బంధువులు వస్తున్నారని చెప్పడానికి, లేకపోతే ఇంటికి వస్తున్నప్పుడు నన్ను ఏం తీసుకురమ్మంటావని అడగడానికి మీ అమ్మగారి దగ్గర ఓ ఫోను, మీ నాన్నగారి దగ్గర ఓ ఫోను ఉండాలి. మీకెందుకు? మిమ్మల్ని ఆకర్షించడానికి అనేకం ఉంటాయి. మీరు చూడండి, మీరు ఈ బోల్డ్ అన్ని వస్తువులు అమ్మే దుకాణాలు ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి. మీరే వెళ్ళి కావలసిన వస్తువులు కొనుక్కొని వచ్చి కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, మినప్పప్పు ఉంటుంది, సబ్బులు ఉంటాయి, ఇళ్ళు తుడుచుకునేటటువంటి ఫినాయిల్ ఉంటుంది, తుడుచుకునేటటువంటి చీపుళ్ళు ఉంటాయి. ఇవన్నీ మీరు లోపలికి వెళ్ళి వెతుక్కుని కొనుక్కోవాలి. పిల్లలు తినే చాక్లెట్లు, పిల్లలు తినే బబుల్ గమ్సు, పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్లు, పిల్లలకి ఆకర్షణీయంగా ఉండేవి ఎక్కడుంటాయో తెలుసా? మీరు వెతికి కొనుక్కోక్కర్లేదు, మీరు బిల్లు కట్టే చోట ఉంటాయి. ఎందుకంటే పిల్లాన్ని తీసుకున్న తల్లి ఏం చేస్తుంది? ఏవి కొన్నా అక్కడికే రావాలి బిల్లు కట్టడానికి. తల్లి దృష్టి దేని మీద ఉంటుంది? బిల్లు కట్టడం మీద ఉంటుంది. పిల్లాడి దృష్టి దేని మీద ఉంటుంది? ఆ బబుల్ గమ్ మీదో, బిళ్ళ మీదో, బిస్కెట్ మీదో ఉంటుంది. ఇన్ని అమ్మ ఇంటి కోసం కొనుక్కుంటుంది. వీడు అమ్మ నాకు ఇది కొనవా అమ్మ, అమ్మ నాకు ఇది కొనవా అమ్మ, అమ్మ నాకు ఇది కొనవా అమ్మ అంటాడు. అక్కడ బిల్లు కడుతున్న వాళ్ళందరూ ఉంటారు. ఆ పిల్లాడికి అది కొనిపెట్టకపోతే అమ్మకి అవమానం. పైగా నోరు తెరిచి పిల్లాడు అడిగితే అమ్మ కొనిపెట్టకుండా ఉండలేదు. ఎలాగో అలా సర్దుకుని వాడు అడిగింది అక్కడ తీసి కొనిపెడుతుంది. అలా అమ్మకం అవుతుంది కాబట్టే అక్కడ పెడతారని. ఆ పిల్లలు బాగా ఆకర్షింపబడి కొనుక్కుంటారని మాత్రం వెతుక్కోకుండా పిల్లల కంటికి కనపడేటట్టుగా ఆఖరికి ప్రతి వాళ్ళు ఎక్కడికి వచ్చి డబ్బు కట్టాలో అక్కడ పెడతారు. అలా మిమ్మల్ని ఆకర్షించడానికి అది మంచా చెడా అనవసరం. వాళ్ళకి అది మీరు చదివితే, మీరు చూస్తే మీరు బాగుపడతారా, మీరు పాడైపోతారా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావలసింది ఏంటంటే అది ఎక్కువ మంది చూశారా లేదా, అంతే. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. మీరు బాగుపడాలని చెప్తున్నప్పుడు నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. ఒకసారి యూట్యూబ్లో నాకు ఒకటి కనపడింది. ఏమని అంటే, చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు విషయంలో బయటపడ్డ భయంకరమైన నిజం, వాళ్ళ కోడలు బయటపెట్టిన వైనమని. నేను హడిలిపోయాను. ఎప్పుడూ అంత అణకువగా ఉంటాడు, అంత మంచిగా ఉంటాడు, వీడు ఏం చేశాడు, నా కోడలు ఎందుకు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది మా ఇంట్లో అని నేను ఒళ్ళు చెమట పట్టి ఒళ్ళు తుడుచుకొని మా కుటుంబ గౌరవమే పోయిందే, వీడు ఏం చేశాడు అనుకుని చూశాను. నేను 10 నిమిషాలు చూస్తేనే కదా, ఏమీ లేదు అందులో. ఆ హెడ్డింగ్ అలా ఉంది కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు ఏదో చేశాడనమాట. కోడలు బాధపడి బయట చెప్పిందనమాట. రామాయణం తెలుసుకోకపోయినా పర్వాలా, భారతం తెలుసుకోకపోయినా పర్వాలా, మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకోకపోయినా పర్వాలా, కోటేశ్వరరావు గారి కొడుకు గురించి కోడలు ఏదో చెప్పింది, అది చూడాలని చూస్తారు. ఇప్పుడు వాడికేం కావాలంటే, ఇది ఎన్ని లక్షల మంది చూస్తే అంత డబ్బు వాడికి కావాలి. అది ఉచ్చమా నీచమా, ఇంతకన్నా అడుక్కు తినడం మంచిది, ఇటువంటి తప్పుడు పనులు చేసి మనం డబ్బు సంపాదించకూడదు అన్న నైతిక విలువలు వాళ్ళకి ఉండవు. అందరినీ నేను అంటలేదు, కొంతమంది యూట్యూబుల్లో అలా పెడతారు. అవన్నీ మీరు ఆకర్షింపబడి మీరు అదే పనిగా అవి చూడడం నేర్చుకున్నారనుకోండి, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజిన్ ఏం చేస్తుందంటే, మీరు ఏం సెర్చ్ చేశారో దానికి సంబంధించినవే ఇస్తుంది, అవే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఎందుకంటే మీరు దానికి ఆకర్షింపబడుతున్నారని గుర్తించేస్తుంది. అది మీరు ఒక్కటి సెర్చ్ చేస్తే మిగిలిన అది ఇచ్చేస్తుంది. ఇక మీరు దానికి అంటుకుపోతారు. అంటుకుపోయి జీవితమే బూదిపాలైపోతుంది. నేను పరమ ప్రేమతో చెప్తున్నాను. నేను ఈ మాట చెప్పినప్పుడు ప్రభుత్వ సలహాదారుగానో మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన వాడిగానో చెప్పట్లా. నన్ను బాగా నమ్మండి, నేను మీ మేనమామగా చెప్తున్నాను. ఒక మేనమామ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వృద్ధిలోకి రావాలని ఎంత ప్రేమగా చెప్తాడో అంత ప్రేమగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి నేను చెప్పిన 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మంచి లక్ష్యం పెట్టుకోవడం, లక్ష్యాన్ని ప్రోత్సహించే అమ్మ నాన్న గురువు అటువంటి వారి మాట వినడం,
రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షించే విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం, ఏదో టీవీ చూస్తూ చదువుకోవడం మానేయడం, ఇటువంటివి చేయకుండా ఉండడం. మూడవది, ఎప్పుడూ మనని మనం పరిశీలించుకుంటూ ఉండడం. చీమ ఎప్పుడూ తన దారిని తాను వెళ్ళడమే తప్ప దారి తప్పకుండా, తాను పట్టుకెడుతున్న పంచదార రవ్వ ఒకటి తను తినేద్దామని చీమ ఎప్పుడు అనుకోదు. పట్టుకెళ్ళి గుట్లో పెడుతుంది అంతే. వర్షం వచ్చినప్పుడే తింటుంది, అప్పటి వరకు పని చేస్తుంది. అట్లా చీమల బాతుల మనని మనం పరిశీలనం చేసుకోవడం. చిట్ట చివరిది, మనకి అక్కర్లేని విషయాల జోలికి మనం వెళ్లకుండా మనని మనం నియంత్రించుకోవాలి. వస్తువు మిమ్మల్ని ఏం చేస్తుందండి? సెల్ ఫోన్ మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు దానికి అంటుకుంటే మిమ్మల్ని పాడు చేయగలదేమో, కానీ సెల్ ఫోన్ తనంత తానేం చేయదు. నేను 2 వీలర్ మీద పెడుతున్నాను అనుకోండి, నా ఫోన్ మోగింది అనుకోండి, ఏమవుతుంది? ఓ మిస్డ్ కాల్ పడుతుంది. నేను రద్దీ లేని చోట ఎక్కడైనా ఓ పక్కకు ఆగి బండి స్టాండ్ వేసి ఫోన్ తీసి ఎవరు ఫోన్ చేశారు, ముఖ్యమైన విషయం ఏదైనా నేను మాట్లాడవలసి ఉందా అనుకుంటే మాట్లాడి మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు. అట్లా కాకుండా తీసి తల దగ్గర పెట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని తల వంచి డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, ఇది జారి పడిపోతుందేమో అని దృష్టి ఇటు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి డ్రైవింగ్ మీద లేకపోతే పొరపాటున వెళ్ళి ఏ పిల్లాడినో ఒక వృద్ధుడినో గుద్దీశారనుకోండి, ఒక కుటుంబం ఏమైపోతుంది? సెల్ ఫోన్ ఏం చేసింది? మంది తప్పు. మనం నియంత్రణ పొందాలి. ఒకప్పుడు ఈ దేశానికి గొప్పతనం అంతా ఏమిటి అంటే స్వీయ నియంత్రణ, తనని తాను నియంత్రించుకోవడంలో ఈ దేశం అంత గొప్ప. అది పోవలసి వస్తే ఎన్ని చట్టాలు చేసి మాత్రం మీరు మనుషుల్ని మార్చగలరు? మీ తరం నుంచి ఈ మార్పు రావాలి. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా చక్కగా జీవితంలో వృద్ధిలోకి తప్పకుండా మీ అందరూ రావాలి అని కోరుకుంటూ, దీన్ని కొంతమంది ఇంగ్లీష్లో చెప్తుంటారు, యాస్పిరేషన్, ఇన్స్పిరేషన్ అండ్ చిట్ట చివరికి వచ్చేటప్పటికి యూ షుడ్ బి అప్రిషియేటెడ్. యాస్పిరేషన్ అంటే మీకు ఒక లక్ష్యం ఉండాలి, ఇన్స్పిరేషన్ అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, చిట్ట చివరికి అడ్మైరేషన్, అందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషించి పొగడాలి. అట్లా జీవితం 3గా పెనవేసి వెళ్ళాలి. త్రిజట అంటారు. అట్లా 3గా వెళ్ళాలి. వెడితే ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. మీరు అట్లా వృద్ధిలోకి రావడానికి, మంచి పౌరులుగా తయారు కావడానికి, మిమ్మల్ని చూసి భారతదేశం అంతా గర్వపడి, పిల్లలంటే, చదువు అంటే, నైతిక విలువలంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలట అని మిమ్మల్ని చూసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మీ దగ్గర నైతిక విలువలు నేర్చుకోవడానికి రావాలి. అట్లా నేర్చుకునేటట్టుగా మిమ్మల్ని చూసి దేశం పొంగిపోయేటట్టుగా, ప్రభుత్వం పొంగిపోయేటట్టుగా మీరు తయారు కావడానికి కావలసిన సమస్త విభూతులను సరస్వతీమాత మీకు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి.